అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. చివరకు ఆయన సస్పెన్షన్ కు దారితీశాయి. సరైన కారణం లేకుండా తనను సస్పెండ్ చేశారని జగదీష్ రెడ్డి అంటుంటే స్పీకర్ ని ఏకవచనంతో సంబోధించారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. గవర్నర్ కు ధన్యవాద తీర్మానం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చివరకు సస్పెన్షన్ కు దారితీశాయి. జగదీష్ రెడ్డి సభా సంప్రదాయాల్ని పాటించడం లేదన్నారు స్పీకర్. ఈ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి తిరిగి స్పీకర్ ను ప్రశ్నించారు. అధ్యక్ష, ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు. అధ్యక్ష, నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, నన్ను ప్రశ్నించడం అధ్యక్ష. ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ వ్యాఖ్యలు సభను ఒక్కసారిగా హీట్ ఎక్కించాయి. జగదీష్ రెడ్డి కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పక్షం స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామంతో సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులు ఏంటో తేలాలని, సభా సంప్రదాయాలేంటో తేలాకే మాట్లాడుతానన్నారు జగదీష్ రెడ్డి. దళిత స్పీకర్ ను జగదీష్ అవమానించారంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. గందరగోళం మధ్య సభను వాయిదా వేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను ఆయన ఛాంబర్ లో గెలిచారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్న హరీష్ రావు స్పీకర్ ను జగదీష్ రెడ్డి అవమానించలేదన్నారు. మరోవైపు తెలంగాణ స్పీకర్ తో పలువురు మంత్రులు సమావేశమయ్యారు. దీనికి తోడు సభలో జరిగిన వివాదాన్ని ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ కు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ పరిణామాల అనంతరం 3 గంటల తర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. సభ ప్రారంభమయ్యాక జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు అధికార పక్షం ప్రతిపాదించింది. కొన్ని వర్గాల పట్ల బీఆర్ఎస్ కు చిన్న చూపుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఆ కోణంలోంచి వచ్చినవని మండిపడ్డారాయన. జగదీష్ రెడ్డి సభా సంప్రదాయాల్ని ఉల్లంఘించారని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా భావించిన స్పీకర్ ఆయన్ను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన జగదీష్ రెడ్డి కేసీఆర్ ఛాంబర్ లో ఆయనతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలంటూ మార్షల్ సూచించడంతో నెక్లెస్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు.